జీతాలు పెళ్ళైందంటే చాలు కోట్ల పొంటి పోలీస్ స్టేషన్ల పొంటి తిరుగుడే అవుతుంది నా బతుకంట. నమస్కారం కూర్చో. నా భర్తతోని విడాకులు తీసుకుందాం అనుకుంటానా సార్, దానికి మీ సపోర్ట్ కావాలి. తప్పకుండా అమ్మా. ఇంతకు నీ భర్తతోని ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకుంటాను? నేను ఎంత పని చేసినా చేయలేదంటారు. వంట చేసుడు రాదు నాకు, వంట చేయకపోవడం నా తప్ప చెప్పురు సార్. మా ఆయన పొద్దుగాలనగా పోయి సాయంత్రం వస్తాడు. నాకు కూడా అప్పుడప్పుడు బయట తిరగాలని ఉంటుంది కదా. వారంలో 3 రోజులు నాతో ఉండాలి, మిగిలిన 4 రోజులు పని చేసుకొని ఆ సంతోషం అనేదే లేదు నా బతుకుల. ఓకే అమ్మా, ఇలాంటి సిల్లి ప్రాబ్లమ్స్ కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ సమస్య ఉంటే చెప్పు. అరే నేను చెప్పేటి అని ఇంపార్టెంటే కదా సార్. మాకు తెలిసి నీకు ఎలాంటి సమస్యలు ఏమనిపిస్తాను. మా టైం వేస్ట్ చేయకుండా నువ్వు సపరేట్ ఇంటర్వ్యూ. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనే పడితే ఈ బాధలని భరిస్తానా? నా ప్లేస్ లో ఇంకెవ్వరు ఉన్నా కానీ ఇవన్నీ భరించరు తెలుసా. సరే అమ్మా, నీ బాధలు చెప్పు. కానీ మనం విడాకుల నోటీస్ పంపాలంటే ఒక ముఖ్యమైన కారణం కావాలి. ఏ ఆడైనా కానీ భర్త తన అన్నాన్ని పొగడాలి, పొద్దుకు 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటుంది. ఇక నా మొగుడు ఆఫీస్ పోయితే చాలు అసలు నన్ను దేకని కూడా దేకడు. ఇక మా అత్త ఇల్లు ఉడుతుంది, బోల్దం అవుతుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది, ఇవన్నీ వేస్తుంది, టీవీ పెట్టుకొని కూర్చుండి చూస్తుంది. మరి కూడలనేది ఒకటి ఉన్నది, దాంతో మాట్లాడదాం ముచ్చట పెడదాం అని లేనే లేదు. మీ అత్త అన్ని పనులు చేస్తే కూర్చొని తింటావు అంతే కదా. ఇగో సార్ ఈయన బాగా మాట్లాడతాను, ఈయన బయటకు పంపుని. అరే వెంకీ నువ్వు ఆగురా, నువ్వు చెప్పమ్మా. ఇగో సార్ మా అమ్మ అంటే నాకు మస్తు ఇష్టం. వారంలో 2 రోజులు మా ఇంటికి మా అమ్మ వస్తుంది, నేను వారం రోజులలో 2 రోజులు మా ఇంటికి పోతా. మా అత్త అంటది, అగో మీ అమ్మ వచ్చింది కదా మరి నువ్వెందుకు పోతాను అని అంటది. అంత ప్రేమ ఉంటే మీ అమ్మని పక్కన ఉండకపోయాడు, పెళ్ళి చేసుకున్నావు. ఇగో గివే అన్ని తిన్నాయారు కానీ మాటలు మూసుకొని సపరేట్ ఉండదు కదా. నేను మూసుకొని నిలబడితే నెలకు 30 మంది వస్తారు నీళ్ళంటలేడు. ఇగో సార్ ఇన్స్టాగ్రామ్ లా మంచి మంచి సీరియల్ కట్టుకొని చేస్తేనే లైక్ వస్తాయి. అవునా కదా మీరే పూరి. అందుకనే నేను మీషోలో మంచి మంచి సీరియల్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇక నా మొగుడు ఉండి అద్దు పైసలన్నీ ఖర్చు పెడతాను అని అంటాడు. పైసలు ఎందుకు సంపాదిస్తారు సార్? ఖర్చు పెట్టడానికే కదా. ఇక నా బాధలని చెప్పుకుంటూ పోతే ఇక నాకున్న బాధలు ఎవరికి లేవు సార్. ఎట్లా నన్ను చేసి నాకు విడాకులు వచ్చేటట్టు చేయరు సార్. సరేనమ్మా, నువ్వు కాసేపు పక్కకు కూర్చో, బయట కొంత మొత్తం మాట్లాడేది. నీకు ఎట్లా చేసి నీకు విడాకులు ఇప్పించే బాధ్యత నాకు. ఇక చేసి పుణ్యం కట్టుకోరు సార్. సరే కూర్చో. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, కూర్చో. చెప్పమ్మా. సార్ పెళ్ళై 2 నెలలు అవుతుంది, పిల్లలు కాలేదని మా అత్త మా ఆయన ఇద్దరు కలిసి టార్చర్ పెడతారు నన్ను. పెళ్ళైనాక 2 నెలలకే మీ అత్త పిల్లలు కదా. మూసుకో. నువ్వు తెరవకు. మాట్లాడతారా మీరే మాట్లాడతారా? నువ్వు చెప్పమ్మా. అంతేకాదు సార్, మా ఆయనకి ఇంక కొద్ది రోజులలో 2వ పెళ్లి చేస్తానని అన్నది. వాళ్ళ అమ్మ మాటలు విని నాతో మాట్లాడతలేడు సార్ మా ఆయన. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే బిడ్డని. మా అమ్మ నాన్న కష్టపడి వాళ్ళు అడిగిన కట్నం నుంచి పెళ్లి చేసిండ్రు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారని నా నుండి నేను పొగులుకుంటున్నా సార్. అమ్మా రోజు రోజుకి దీని గౌరవం ఎక్కువైతుంది. అవునరా, అయితే ఏంది? అదే ఇంకా చిన్న పిల్లనా దానికి ఇంకా తినిపిస్తాను. నా కోడలు కంటికి చిన్న పిల్లలనే కనబడుతుంది. రేపు మాపో దీనికి నాకు కొడుకో బిడ్డను ఉడతారుగా, గప్పుడు చెప్తావు మీ ఇద్దరు సంగతి. అంత సీన్ లేదు అమ్మో, అప్పుడప్పుడే పిల్లలు వద్దు. నా కోడలికి ఇప్పుడే బాధ్యతలు అప్పేపాలా నేను? అంటే ఒక 20-30 ఏళ్ళ వరకు అనమాటావా? నా పిల్లలతో కూడా నేను సంతోషం గడపాలని ఉంటది అమ్మ. ఆ సంతోషం ఏదో నా కోడలతో నుండి గడపరా, అదే వస్తుంది. సరే మీరు అన్నట్టే కానీ తినబెట్టు.
ఈమెకు పెళ్ళై 2 నెలలే అవుతుందని అంటుంది. నాకేమో సంవత్సరం అవుతుంది పెళ్ళై. అయినా మా అత్త ఒక్కరోజు కూడా పిల్లల గురించి ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు బాధపడకమ్మా, నీకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తా. నేను మళ్ళీ నీకు ఫోన్ చేసినప్పుడు వచ్చి కాదు, సరేనా? సరే సరే పోయి వస్తా. ఇంకే నెక్స్ట్ ఎవరు మీరు? నెక్స్ట్ ఏంటమ్మా? చెప్పమ్మా. నమస్తే అండి. నేను మా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందు నాకు తాగుడు అలాంటిది ఏం అలవాటు లేదు అన్నాడు. అసోంటిది పొద్దుగాల లేస్తేనే 2 నెలల కన్నా ముందు మందు తాగుతాను. ఇదేందయ్యా అని అడిగితే నువ్వు ఇంట్లో ఉంటే ఉండు, పోతే పో అంటాడు. మా వాళ్ళతో మాట్లాడమంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, నీతో మాట్లాడమని మా వాళ్ళు మాటే పని చేసేది. ఇప్పుడు నేను నా జీవితం ఏం కావాలి సార్? సరే అమ్మా, నువ్వు ఎందుకు వేస్తున్నావు? నువ్వేం భయపడవు. వాడు నన్ను చంపుతాను తిరుగుతాడు సార్. సంపుడేంది అసలు? మొన్న నొల్లైనప్పటి నుంచి పెద్ద కత్తి పట్టుకొని నన్ను చంపుతా అంటాడు సార్. నీకు నీకు తాగుడు అలవాటు ఉందా? చిచ్చి, అసలు నాకు తాగుడే అవ్వట్లేదు. అబ్బా ఏ నిజం, ఎందుకు అట్లా అడిగినావు? ఏం లేదు, నాకు తాగాలనిపిస్తుంది. ఏంది, నువ్వు మంద అవుతావా? అంటే ఇప్పటి వరకు తాగలేదు, కానీ ఇప్పుడు ఎందుకో తాగాలనిపిస్తుంది. అమ్మా అమ్మా, ఈ అమ్మాయిని పిలుస్తాను. ఏంటిరా ఏమైంది? నీ కోడలు మంద అవుతుందటనే. దానికి ఏదో బుద్ధి పుట్టినట్టుంది. అదేమో రోజు తాగుతుందారా తాగంతి? అవునే అమ్మా, అదే నేను తాగుతా అంటే నన్ను చీపుడితో కొడతావు కావచ్చు కానీ. కరెక్ట్ చెప్పినారో కొడుక. అంటే నీ కోడలుకో న్యాయం, నాకు న్యాయమా అని? చిన్నప్పటి నుంచి నీకు గారాబం చేసి లంగలెక్క తయారు చేసిన, ఇక నీకు గారాబం చేసేదే లేదు. కోడలు ముంగట నా ఇజ్జత్ మొత్తం తిత్తానావు కానీ. అసలు వాళ్ళకి ఇజ్జత్ అనేది ఉంటే కదరా. నిజం చెప్పాలంటే మాది ఎంత హ్యాపీ ఫ్యామిలీ. వీళ్ళతో పోల్చుకుంటే నా లైఫే మంచుకున్నది. మా అమ్మ ఏం మంచుకుంది, ఏం మంచలేదు, అన్ని కష్టాలే. నేను అస్సలే నేనే మార్చుకోవద్దు, మంచిగా విడాకులు తీసుకొని స్వేచ్ఛ బతకాలి. వేడవకమ్మా, చెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదు. నువ్వేం భయపడవు, నేనున్నా. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. అమ్మో నేను ఓడ్చాను, నేను ఇంటికి పోతాను, నన్ను నమ్మెత్తాడు. చూడమ్మా, నువ్వేం భయపడవు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీకు న్యాయం జరుగుతుంది. ఇంకే పని అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఈ జీవితంలో మేము ఏం మర్చిపోదు సార్, మీకు రుణపడి ఉంటాం. అదే వెంకి, ఇలా మన దగ్గర చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఏం మాట్లాడతారు సార్? ఈ లక్షణం దాంట్లో అందరికంటే పెద్ద సమస్య నాది. సముద్రం అంత బాధలు నీ అయితే శిరవంత బాధలు వాళ్ళే అంటారు, అంతే కదా? ఏ ఒక చేపలు పట్టే మాకు కూడా నువ్వు ఎలుకలాడనే కూడా పనికిరావు. ఏ ఆ బుర్రమ్మ మీరు ఇద్దరు కలిసి నాకు పెద్ద సమస్య ఎంత అనేది ఇంత నీకు విడాకు కాదా? అవి ఒక అట్లా అనకూడదు సార్, మీకు దండం పెడతా. సపడే కూర్చుంటా. వెంకి, నెక్స్ట్ అవర్ నెక్స్ట్ రావాలమ్మా. అదేదమ్మా, ఏమైందా కలకి? మీ ఆయన ఎంతగానో కొట్టే అంత తప్పు నువ్వేం చేసినావమ్మా? నేను ఏ తప్పు చేయలేదు సార్. పెళ్ళి అయినప్పటి నుండి ఆయన నన్ను అనుమానిస్తూనే ఉంటాడు. పాలవాళ్ళతోటి, పక్కింటితోటి, ఎవరితోటి పడితే వాళ్ళతోటి సంబంధం పట్టుకెడతాడు. పని లేనప్పుడు కూడా నన్ను ఇంటి నుంచి చాలా వేసిపోతాడు. సిగరెట్ రాకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నంత కాస్తాడు సార్. మళ్ళీ తెల్లారు లేచి మరకలన్నీ ఎక్కడి నువ్వెవరి దగ్గర వేయొచ్చిన వాడు కొడతాడు సార్. ఇంకా చెప్పాలంటే సిగ్గుచేటు. ఏడవకమ్మా, చెప్తేనే కదా తెలిసేది. నేను స్నానం చేయాలన్నా కూడా ఆయన నాతో పాటుగా బాత్రూమ్ ఉండాలి. అట్లయితే నేను స్నానం చేయాలి. ఇంకా బాత్రూంలో కూడా తప్పు చేస్తున్నాను సార్.
మా అమ్మ వాళ్ళ ఇంటికి పోనీయడు రానియడు, అసలు వాళ్ళతోటి మాటే మాట్లాడనిస్తలేడు. మొన్న రీసెంట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది నాతోటి కానీ లేదు, నువ్వెవరితోటో కలిపి వేసుకున్నావని అవాసన కూడా ఏమిచ్చిండు. అమ్మా నువ్వు ముందుగా లేకపోతే చెప్పు. సార్ 4 రోజుల నుంచి నేను లేదు, నాకు తల బాగా ఉంటుంది. అయ్యో వెంకీ నా జ్యూస్ తీసుకురా. చెప్పమ్మా నువ్వు లేకపోతే చెప్పు. ఏం ఏడ్చినా లాభం లేదు సార్, అసలు నేను బతకద్దు. అట్లా అంటే ఎట్లా? నీ జ్యూసా? ఇంతకీ నీ తలెందుకు వాళ్ళు కొట్టాడు చెప్పు నాకు. మా అమ్మ వాళ్ళకి నేను ఫోన్ చేస్తలేనని, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతలేనని మొన్న మా అమ్మ మా అన్న మా ఇంటికి పోలేదు. ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంటే పక్క వాళ్ళని అడిగితే మీ బావ మీ చెల్లెని ఇంట్లోనే చేసి తాళం వేసి పెట్టేడు అని చెప్పి కోపంతో మా అన్న తాళం మనం కొట్టిండు. మా అన్న నేను మాట్లాడుకున్నట్టు మా ఆయన వచ్చి మా అన్నకు నాకే సంబంధం అంటే పెట్టిండు. అప్పుడు మా అన్న కోపంతో మా ఆయనను కొట్టిండు. మీ అన్నతోటి నన్ను కొట్టుపిస్తావా అని మా ఆయన తల గోడకి కుట్టిండు. తర్వాత నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. అక్కడ డాక్టర్ మీ పేరు చెప్తే నేను మీ దగ్గరికి వచ్చిన. ఎట్లనైనా చేసి మీరే నాకు న్యాయం చేయాలి సార్. సరేనమ్మా నువ్వేం భయపడదు, ఎట్లా చేసి వాళ్ళతో నీకు విడాకులు ఇప్పిస్తా. నాకు విడాకులు వద్దు సార్. అలా నేను చేయమంటావు? మా ఆయనకు అనుమానం పిచ్చి తప్ప ఇంకేం లేదు సార్. ఆయన చాలా మంచోడు. ఆయన ఒక సైకాలజిస్ట్ని చూపిస్తే తప్పకుండా మారుతాడు. నీ సమస్యకు నువ్వే పరిష్కారం అనుకున్నాక మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినావమ్మా? మీకు దండం పెడతా, కోపానికి రాకుండా సార్. ఎంత కాదనుకున్నా ఆయన మెడలకు తాళి కట్టిన భర్త కొట్టిండని వదిలేసుకుంటారా చెప్పండి? తల్లిదండ్రులు చిన్నప్పుడు కొడతారు, వాళ్ళని వదిలేసుకుంటామా? అట్లనే తాళి కట్టిన భర్తను ఎత్తిపెట్టాను సార్. కరెక్ట్. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసేది పెళ్లి చేసేవారికే కదా సార్. మిగతా జీవితం అంతా భర్తతోటే గడపాలి. కష్టమైనా సరే ఇష్టమైనా సరే భర్తతోటే గడపడం కరెక్ట్ అనేది నా ఉద్దేశం. శభాష్ అమ్మా, నీ భర్త నిన్ను అనుమానించిన, నీ సొంత అన్నతో నీకు అక్రమ సంబంధం అంటగట్టినా పెద్ద మనసు చేసుకొని క్షమించను. నీ భర్త మైండ్లో ఉన్న ఆ చెడు ఆలోచనలు పోయేటట్టు నేను ట్రీట్మెంట్ చేపిస్తాను. నువ్వు ఇన్ని బాధలు చెప్తుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళక నా దగ్గరికి ఎందుకు వచ్చిందా అని అనుకున్నాను. పోలీస్ స్టేషన్ పోయి మా ఆయన విలువ ఓడగొట్టడం తప్ప ఇంకేం లేదు సార్. ఆయన విలువ పోతే నా విలువ కూడా పోయినట్టే కదా. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడం మానేస్తే జీవితం సవ్యంగా సాగిపోతుంది. అసలు నీకున్న తెలివికి జోహార్లమ్మా. మీ ఆయన నెంబరించాడు, ఈ సమస్య నేను పరిష్కరిస్తాను. సరే సార్. సరే గురుగారు, ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరకడం వాడు అదృష్టం కదా. నువ్వు ఆడో పిచ్చోడు. నువ్వు ఇట్రామా కూర్చో. నీకున్న సమస్యలు ఇంకేమున్నాయో చెప్పు. నీ విడాకుల నోటీస్ ప్రిపేర్ చేద్దాం. నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అదేంటి ఎట్టి పరిస్థితుల్లో విడాకులు కావాలన్నా? అనుకున్నా, కానీ తప్పంతా నాదే. మీ దగ్గర కూర్చున్న ఈ 3 గంటలల్లా నాకు అర్థమైంది. ఒక్కొక్కరు అన్ని బాధలుండి మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే నాకు ఏ బాధలు లేకపోయినా కానీ నేను విడాకుల దాకా వచ్చిన. అందుకే నన్ను నేను తిట్టుకుంటున్నా. మా అత్తమ్మ మా ఆయన నన్ను మస్తు ప్రేమగా చూసుకున్నారు, అయినా కానీ నేను అలా అర్థం చేసుకోలేదు. కన్న తల్లి చూపిన ప్రేమ కూడా మా అత్తమ్మ నా మీద చూపించింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. నీలా చిన్న చిన్న విషయాలకు తొందరపడి ఇక్కడి విడాకుల కోసం చాలా మంది వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేట్టు చేయడమే మా సార్ విషయాలు. నీదే తప్పు అని నాకు అర్థమైంది కాబట్టే నీతో నేను వెటకారంగా మాట్లాడినా, అంతేగాని ఇక్కడికి వచ్చిన వాళ్ళతో అట్లా మాట్లాడాలని కాదు. సారీ. అయ్యో సారీ అండి.
ఇవాళ రేపు అత్త కూడళ్లకు అసలే పడలేదు. అలాంటి మీ అత్తని కన్నా తల్లిగా ప్రేమిస్తుంది. విడాకులు తీసుకోవడం పెద్ద సమస్య కాదు, కానీ నువ్వు చెప్తున్న బాధలు వింటుంటే అసలు ఆ బాధలే కాదనిపించింది. ఆడవాళ్ళు ఇలాంటి తెలివితక్కువ వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ సెట్ చేయడమే నా స్పెషాలిటీ. అందుకే బుర్ర నటరాజ్ MA LLB లేడీ స్పెషలిస్ట్ అని నాకు పేరు వచ్చింది. మీరు సూపర్ సార్. ముంగట మీ బోర్డు చూసి ఈ లాయర్కు ఆడోళ్ళ రోగం ఉన్నదనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే అర్థమైంది మీరు జెంటిల్మెన్ అని. పోయింది సార్. చిచి, మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాను. నా లెక్క ఎవరైనా ఇక్కడికి అర్థం అనుకునే వాళ్ళ బ్రెయిన్ వాష్ నేనే చేస్తా. బాయ్. చూశారా, మగవాళ్ళు విడాకుల కోసమని కోర్టు మెట్లు ఎక్కినట్టు చరిత్రలో లేదు. మీ ఆడవాళ్ళే తొందరపాటుతనంతో జీవితాలను ఆగం చేసుకుంటారు. అలా చేయకుండా కొంచెం ఆలోచించండి. మీ జీవితాలను కాపాడుకోండి. ఒక్క నిమిషం వెనక్కి తగ్గి మాట్లాడితే తప్పేమీ లేదు. చెప్పుడు మాటలు విన్నోళ్ళు చెడిపోవడం తప్ప చేసేది ఏమీ లేదు. మీరు ఆలోచించిన ఆ ఒక్క క్షణమే మీ జీవితాన్ని సరిదిద్దుతుంది. మీ బుర్ర నటరాజ్, MA LLB లేడీ స్పెషలిస్ట్.